అందరికీ నమస్కారం. ట్రంప్ సుంకాల దెబ్బ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఆక్వా రంగంపై పడింది. మాంసం ఎగుమతుల్లో రాష్ట్రం దేశంలోనే 4వ స్థానంలో ఉండగా అత్యధికంగా ఆక్వా ఎగుమతులు జరుగుతున్నాయి. సుమారుగా 9.56 లక్షల టన్నులు ఆక్వా ఉత్పత్తి కాగా ఏటా 30,000 కోట్లు వ్యాపారం సాగుతుంది. వెస్ట్ గోదావరి జిల్లాలో అదేవిధంగా ఏలూరు బాపట్ల తదితర తీర ప్రాంతాల్లో ఆక్వా సాగు అవుతుంది. ఈ సాగు ద్వారా గతంలో పెద్ద ఎత్తున రైతులు లాభపడ్డారు. తాజా పరిస్థితుల్లో ట్రంప్ వేసిన సుంకాల ప్రభావం ధరలు పతనమవుతున్నాయి. కౌంటు ధర 240 రూపాయలు కాగా ప్రస్తుతం 200లకు పడిపోయింది. వాస్తవంగా అమెరికాకు ఎగుమతి చేస్తున్న రొయ్యలు 30-40 కౌంట్. ఈ ధరలు కూడా 30 నుంచి 40 రూపాయలు పడిపోయింది కిలో మీద. ఈ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా తీర ప్రాంతాల్లోని రైతులపై పడుతుంది. ఇప్పటికీ అనేక కష్టాలు ఎదుర్కొంటున్న ఆక్వా రైతులు తీవ్ర నష్టాల్లో మునిగిపోయారు, అప్పుల పాలయ్యారు, ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. తాజా పరిస్థితుల్లో ట్రంప్ సర్కారు వేసిన సుంకాల ప్రభావం ఈ ఆక్వా రంగాన్ని కుదేలు చేస్తుంది. ఒక వెస్ట్ గోదావరి నుంచి సుమారుగా 4 లక్షల టన్నులు ఎగుమతి అవుతున్నట్లు సమాచారం. 18,000 కోట్ల వ్యాపారం ఇక్కడ సాగుతుంది. ఇదే తీరుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎగుమతులు కూడా ఎక్కువగా ఉన్నాయి. ప్రాసెస్డ్ చేసిన ఆక్వా ఉత్పత్తులు అమెరికాకి ఎగుమతి చేస్తున్నారు. ఈ సుంకాల ప్రభావం రైతుల మీద పడి మరింత నష్టాలు ఊబిలోకి వెళ్ళే పరిస్థితి ఉంది. తీర ప్రాంతాల్లోని ఉమ్మడి నెల్లూరు, గుంటూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖ తదితర జిల్లాల్లో ఆక్వా సాగు పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఈ ప్రభావంతో ఆక్వాతో పాటు అనుబంధ రంగాలైన ప్రాసెస్డ్ పరిశ్రమలు, ఇతర ఉత్పత్తులు, ఆ రంగంపై ఆధారపడే కూలీలు తదితర వాటిపై ప్రభావం పడనుంది. ఈ ప్రభావం రైతులపైన ఎక్కువగా చూపనుంది. రైతుల పరిస్థితి ఆందోళనకర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. దీనికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. ధరలు పతనమైన నేపథ్యంలో వాటిని గిట్టుబాటు కల్పించడం, మద్దతు ధర ప్రకటించే అవకాశం కూడా చూడాలని రైతులు వాదనగా ఉంది. దీనిపైన రాష్ట్ర సర్కారు ఎలా వ్యవహరిస్తుందో వేచి చూడాల్సి ఉంది. ధన్యవాదాలు.